హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విదిష. సో నేను మీకు ఈరోజు చూపించే టెంపుల్ సాయిబాబా టెంపుల్ అండి. సో పదండి చూద్దాం. ఇది వచ్చేసి ఆర్మూర్ వేల్పూర్ రోడ్ అండి. సో ఇది చేపూర్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ చేపూర్ అనేది తెలంగాణ స్టేట్, మన నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న ఆర్మూర్ మండల్ దగ్గరలో ఉంటుంది. ఇది నేను గురు పౌర్ణిమ రోజు మా పేరెంట్స్ తోటి వెళ్ళాను టెంపుల్కి. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా సరస్వతి అమ్మవారు కనిపిస్తారు. గ్రీనర్లో ఆ వైట్ శారీలో చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. సో పక్కన దత్తాత్రేయ స్వామి టెంపుల్, ఆ పక్కన గర్భగుడి సాయిబాబా టెంపుల్. ఇదండి సాయిబాబా టెంపుల్. సో చుట్టుపక్కల ఇలా చెట్లతో చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇంకా ఇది రెయినీ సీజన్ కాబట్టి చాలా పచ్చగా ఉంది పక్కన మొత్తం. సో పిల్లల కొరకు ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయి, స్వింగ్స్ లాంటివి, జారుడు బండ లాంటివి. పక్కన మనకి ఉపాలయాలు కూడా ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఇది మనం ఎంటర్ అవ్వగానే రైట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. సో ఎదురుగుండా ఇంకా మనకి గణేశ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇలా ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామిని. సో మనకి నెక్స్ట్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండి ఇది. సో స్వామిని ఇలా పాలరాతితో ప్రతిష్ఠించారు ఇక్కడ. గురు పౌర్ణిమ కాబట్టి చాలామంది వచ్చారు ఆ రోజు. నెక్స్ట్ మనకి గణపతి టెంపుల్ అండి ఇది. సో ఇలా పక్కపక్కనే ఉంటాయి ఉప ఆలయాలు. సో ఇలా నందీశ్వరుడు లింగంతో సహా ఉంది. సో ఇది సరౌండింగ్ అండి, పిల్లలు ఆడుకోవడానికి నేను చెప్పానుగా స్వింగ్స్, జారుడు బండ లాంటివి ఉన్నాయి. అలా ముందుకెళ్తే సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సాయిబాబా యొక్క ధుని అంటాం కదా, విభూది రాసుకుంటారు కదా సాయిబాబాది, ఇది ఇక్కడ నుంచే తీసుకుంటారు. దాని తర్వాత నవగ్రహాల టెంపుల్ అండి ఇది. వెనకాల వచ్చేసి ఇట్లా గ్రీనరీగా చెట్లు, పొలాలు ఉన్నాయి. ఇది పొలాలు. వెనకేమో మనకి మామిడి తోట ఉందండి. ఎప్పుడైనా పిక్నిక్కి రావచ్చు ఇక్కడ. అలా దర్శనం కూడా అయిపోతుంది. సో మనం చిన్నగా ఒక పిక్నిక్ ప్లేస్ కూడా రావచ్చు ఇలా. నవగ్రహాల పక్కనే మనకి జంట నాగుల విగ్రహం ఇలా ప్రతిష్ఠించారండి. పక్కన నందీశ్వరుని ప్రతిష్ఠించారు. ఇది వచ్చేసి గర్భాలయం అండి. ఇక్కడ సాయిబాబా వారు ఉన్నారు. సో ఆ రోజు చాలానే పూజలు జరిగాయి. సో అలా రెడ్ అండ్ గోల్డ్ షేడ్లో చాలా బాగా కనిపిస్తున్నారు కదా. పక్కనే మనకి పాదాలు ఉన్నాయండి. సో ఇవి పాదాలు. సో అలా ముందుకెళ్తే 2 ద్వారాలు కనిపిస్తున్నాయి కదా. మనం ఎక్కడికి వెళ్ళినా సాయిబాబా టెంపుల్స్ ఇలానే కట్టిస్తారు. సో ఇలా ఒక ప్రదక్షిణ అయిపోయింది. అలా పల్లకి కూడా కనిపించింది నాకు, పల్లకి సేవ జరిగినట్టుంది. బాబా ఎదురుగా ఇలా మనకి నందీశ్వరుడు ఇంకా తాబేలు కనిపిస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మామిడికాయ తోటలండి. ఇక్కడ మనం పిక్నిక్ వచ్చిన, మన ఫ్రెండ్స్తో వచ్చిన, ఫ్యామిలీతో వచ్చిన ఇలా దర్శనం చేసుకొని ఏదో లైట్ స్నాక్స్ కానీ లేదో లంచ్గా కూడా ఇక్కడ కూర్చొని మనము తినొచ్చు. సో ఆషాఢం కాబట్టి రావచ్చు ఇక్కడ చిన్న పిక్నిక్ కొరకు. ఇది నేను చూపించేది మందిరం పక్కనే మనకి కళ్యాణ మండపం అనేది కట్టించబడిందండి. సో టెంపుల్ ట్రస్ట్ ద్వారా. ఇది సరౌండింగ్, ఇది టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడ గుడిలో జరిగే చిన్న చిన్న ఉత్సవాలు కానీ, సత్యనారాయణ స్వామి పూజ కానీ, ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్, కర్డిల్ ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్. ఇది టెంపుల్ వెనకాలే ఉంటుంది. సో ఇలా పక్కన ఈ కళ్యాణ మండపం అండి నేను మీకు చూపించింది. సో ఇలా మనము ఎదురుగా చూసుకుంటే ఇది అన్నశాల అండి. గురువారం ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి. ఇది బాబా యొక్క విగ్రహం ప్రతిష్ఠించారు, చాలా రియలిస్టిక్గా ఉంది. ఇలా అన్నశాల పక్కనే బాబా ఆర్తి 12 నుంచి 12:30 వరకు అయిపోతుందండి. సో అప్పటి నుంచి మనకి 2-3 గంటల వరకు ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి. సో ఇదండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. దారిలో అలా వచ్చేటప్పుడు క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వెళ్తూ అలా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్ళండి.